హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటికే ఆదివారం అయితే రావడం జరిగింది. ఈ వారం అనగా ఈ నెల చివరికి అయితే వస్తుందన్నమాట. పెన్షన్లు మనకి ఎప్పటి నుంచి అందించబోతున్నారు, ఎంత మొత్తంలో ముందుగా ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి మొదట ఇవ్వనున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఎవరికి ముందుగా ఇవ్వనుంది, ఎలాంటి పెన్షన్లు అనేది కట్ చేయబోతున్నారు, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈసారి వీళ్ళకి మాత్రమే ముందుగా వీరి పెన్షన్లు కూడా కట్ చేయనున్నారనమాట. ఎవరెవరికి కట్ చేయబోతున్నారు ఏంటి, ఇలాంటి డాక్యుమెంట్ తప్పనిసరి అయితే చూపించాలన్నమాట. మన దగ్గర అయితే తప్పనిసరి ఉండాలట. అప్డేట్ వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ లబ్ధిదారుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. రేషన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం కొత్తగా టీ రేషన్ యాప్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఏంది అసలు ఈ రేషన్ టీ యాప్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, కార్డు యాక్టివ్లో ఉందా, చాలా మంది కార్డులు అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది, అసలు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా, మీ రేషన్ డీలరు షాపు నంబరు, లొకేషన్, రేషన్ కోటా ఎప్పటి వరకు అందుకున్నారు, ఎటువంటి వివరాలు ఈ యాప్లో అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఎందుకంటే ఈ వివరాలన్నీ కూడా మనకు అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో అయితే ఇచ్చారు. ఇక ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ప్రభుత్వం వీటిని మీసే, వాట్సాప్, యూరియా యాప్ను తీసుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. అదేవిధంగా రేషన్ కార్డు సమాచారం సులభంగా అందించడం కోసం రేషన్ పంపిణీ పారదర్శకత పెంచడం, సమయము, శ్రమ ఇలా అన్ని కూడా ఆదా చేయడానికి గాను రేషన్ కార్డు టీ రేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్లో గూగుల్ ప్లేస్టోర్లో ఓపెన్ చేసి అందులో టీ రేషన్ కార్డ్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. అధికార యాప్ అయితే ఎంచుకోండి. తర్వాత ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఉపయోగించి ప్రారంభించండి. దీంతో టీ రేషన్ ఓపెన్ చేయండి. భాషను ఎంచుకోండి. తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది. ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ను, ఆధార్ నెంబర్ను నమోదు చేయండి. తర్వాత అవసరమైన ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి. రేషన్ వివరాలు, నెలవారీగా సరుకులు, ట్రాన్సాక్షన్ అయితే హిస్టరీ అందులో చూపెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అన్ని రకాల ఆప్షన్లు అయితే అందులో ఇవ్వడం జరిగింది. చాలామందికి చాలా రకాల అన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. సో వాటన్నిటికీ ఒకటే సొల్యూషన్. రేషన్ షాప్ ఎక్కడ ఉంది, అసలు రేషన్ డీలర్ ఏంటి, ఆ నెంబరు, అదేవిధంగా ఎంతమంది ఈకేవై చేసుకున్నారు ఏంటి, అన్ని వివరాలలో చూపిస్తుంది అనమాట. బియ్యం వచ్చాయి. ఇక ఇందుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందులో చూపిస్తుంది అనమాట. కొత్తగా మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారనమాట, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా. ఇక్కడ చెప్పేస్తున్నారు, రేషన్ కార్డు ఉన్న వారికి తప్పనిసరిగా డిసెంబర్ 31 తారీఖు వరకు మాత్రమే ఈ కేవైసీ అవకాశం ఇచ్చారు. కాబట్టి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60%లో దాదాపు మరొక 40% కూడా కంప్లీట్ కాలేదనమాట. 60% కంప్లీట్ అయ్యి 40% అలాగే ఉందని చెప్తున్నారు. కాబట్టి రేషన్ కార్డు కొత్త వారు, వచ్చిన వారు, అదేవిధంగా పాత వారు కూడా ఈ కేవైసీ ప్రతి ఒక్కరు ఈ పాస్ యంత్రంలో ఆధార్ కార్డు డీటెయిల్స్, అదేవిధంగా ఫోన్ నెంబర్ లింక్ అయితేనే మనకు ఓటీపీ అయితే వస్తుంది, రేషన్ డీలర్ చెప్తున్నారు. కాబట్టి సో మొత్తం మీద మీరు ఏదైతే కేవైసీ కంప్లీట్ చేసుకోండి, అప్పుడు మీకు రేషన్ అనేది కోటా అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వాళ్ళు ఉపయోగం ఏంటంటే ఇక మీకు రేషన్ బియ్యం వచ్చిందా లేదా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సంబంధించి, అదేవిధంగా రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రజలకు మరింత సాయం, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా యాప్లో అయితే ఫిర్యాదు చేయవచ్చు. ఇక తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్ ముందులో దంజలో ఉంటుంది. ఇటీవల మీసేవా వాట్సాప్ ద్వారా సర్వీసులు ఆర్డర్ చేయడం, యూరియా యాప్ ద్వారా ఎరువులు ట్రాక్ చేయడం, ఇవన్నీ అందుబాటులోకి అయితే వస్తున్నాయి. టీ రేషన్ కూడా అందుబాటులోకి డిజిటల్ పరివర్తనలో భాగంగా తీసుకురాబోతున్నారు అనమాట. కోసం ఆల్ రిక్వెస్ట్ ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పెంపుకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి భిక్షాకి ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. సో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అందులో చేసి 1 నుంచి 10 వార్డులో ఇంక్వెస్ట్ స్టార్ట్ చేశారు. అందులో వచ్చి చాలా వరకు దాదాపు ఒక నెలకి 60 లక్షల ఇలా పెన్షన్లు సంబంధించి అనర్హులకి తీసుకుంటున్నారు, చనిపోయిన వారు, అదేవిధంగా వేరే చిరునామా పెట్టి ఇలా అడ్రస్ అని. అలాగే ఒక జిల్లా చూసుకున్నట్టు 33 జిల్లాలు ఇదే తతంగం అయితే నడుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు అయితే అనర్హులు అయితే ఉన్నారు. వారిని ఫస్ట్ తొలగించిన తర్వాతనే బోగస్ పెన్షన్లు వేరియేషన్ తర్వాత కొత్త వారికి పెంపు అనేది కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఎప్పుడు పెంచుతారనే దానిపైన ప్రభుత్వం ఇటీవల నిధులు సమీకరించుకోవాలి, తప్పనిసరి అధికారులకు సూచనలు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిధులు సమీకరించుకునే పనిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల 27, 28, 29లో అసెంబ్లీ శీతకాల బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అందులో ఆసరా పెన్షన్ల పెంపు అవసరం అనుకుంటే పంచాయతీ ఎలక్షన్లు ఇటీవల కాలంలో జరిగిన ఏదైతే వివిధ పథకాలు ఉన్నాయో వాటిపైన చర్చకు వచ్చే అంశాలు అయితే ఉన్నాయన్నమాట. దీనిలో ప్రధానంగా మనం గమనించాల్సిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ముఖ్యంగా ఏప్రిల్, జూలైలో పెంచడానికి అవకాశం, అంటే ఒకేసారి 2,000, 4,000 చేయడం, 4,000 రూపాయలు 6,000 చేయడం, ఇలా కుదరకపోతే 500, 1,000 రూపాయలు ఇలా పెంచుకుంటూ ఏదైతే ఏపీ ప్రభుత్వం గతంలో వైఎస్ జగన్ ఏదైతే ఫాలో అయ్యాడో సేమ్ అదే విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పేద రాష్ట్రమని చెప్పుకున్నప్పటికీ అక్కడ 4,000, 5,000,
10,000, 15,000 ఇలా కొత్త వారికి కూడా ఇస్తూ ఉన్నారు. అదొక పండుగ వాతావరణం ఉంది. మరి తెలంగాణలో ఇవ్వకపోవడానికి ఆసరా పెన్షన్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే పెన్షన్లు పెంచి ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. ఇలా పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటంటే ఈ నెల 23 నుంచి అయితే పెన్షన్లు ముందుగా అయితే ఈ జిల్లాలకు అంటే 2 జిల్లాలకైతే ఇవ్వనున్నారట. సో ఇందుకు సంబంధించి అఫీషియల్గా ఒక జీవో అయితే త్వరలోనే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎంత మొత్తంలో ఇస్తున్నారు దీనిపైన ప్రభుత్వం ఇందులో వచ్చేసి రూ. 2,000, 4,016 అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో అనుకూలించినట్లయితే పెంచిన పెంపు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం అండి.